నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, నిజంగా ఎన్ని లక్షల కోట్ల అప్పున్నా కూడా అండి వెంటనే తీర్చగలిగే శక్తి ఉన్న కల్లుపు దీపం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా ఈ కల్లుపు దీపాన్ని ఏ రోజు వెలిగించాలి, ఎలా వెలిగించాలి అనే విషయాన్ని కూడా కరెక్ట్గా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా? ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా? కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోను ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు. ఇంకా ఆయన ఫోన్ నెంబర్ 9347293375. ఇంకా ఈయన దగ్గర అండి స్త్రీ పురుష వశీకరణ దగ్గర నుంచి భార్యాభర్తల సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గురువు గారండి. ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి వరాహి అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా మనం ఒక అమ్మవారిని మనసులో తలుచుకొని ఒక నెయ్యి దీపాన్ని వెలిగిస్తే సరిపోతుందండి. కానీ ఇప్పుడు చూపించబోయి ఈ కల్లుప్పు దీపం అండి, ఇంతకుముందు వీడియోలో కూడా మనం తెలియచేసాము, చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన ఒక దీపం అండి ఇది. ఈ కల్లుప్పుతో చేసే ఏ పరిహారమైనా సరే మనకి సక్సెస్ని ఇస్తుంది అని అన్నప్పుడు మనం ఇలాగా ఒక శుక్రవారం నాడు మనం ఈ దీపాన్ని ఒక్క వారం వెలిగించి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకి ఎన్ని లక్షల అప్పులు ఉన్నా కూడా అండి వెంటనే తీరడానికి అవకాశం అనేది మా దారి అనేది కనిపిస్తుందండి. నిజంగా వరాహి అమ్మవారిని తలుచుకొనైనా చేయొచ్చు, మీరు లక్ష్మీదేవి అమ్మవారిని తలుచుకొనైనా చేయొచ్చు. శుక్రవారం నాడు మీరు గురువారం కానీ శుక్రవారం కానీ అయినా సరే ఈ దీపాన్ని మీరు వెలిగించుకోవచ్చండి. అసలు కల్లుప్పుతో వెలిగించే ఈ దీపానికి అంత శక్తి ఉందండి. నిజంగా మొన్నటికి మొన్న మనకి మన ఛానల్ని చూసి ఒక ఆవిడ మనకి కమెంట్ చేశారండి, అక్క మీరు కల్లుప్పు దీపం గురించి ఇంతకుముందు చెప్పారు కదా, మళ్ళీ కూడా నాకు ఒకసారి తెలియచేయండి, నా ఫ్రెండ్ నాకు చెప్పింది అక్క, నేను చేశాను, నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఇలా మనం ఒక అప్పు తీర్చుకోవడానికైనా సరే ఈ కల్లుపు దీపాన్ని వెలిగించవచ్చా అని. నిజంగా అండి ఈ కల్లుపు దీపాన్ని వెలిగించడానికి ఒక అర్థం అనేది ఉందండి. ఏంటి అంటే అమ్మవారికి ఇష్టమైన కల్లుప్పు అండి. నిజంగా కల్లుపుతో చేసే పరిహారాలకి అంత శక్తి ఉంది అన్నప్పుడు మనం దీపాన్ని ఎందుకు వెలిగిస్తున్నాము అని అంటే ఐశ్వర్యాన్ని మనం పెంపొందించుకోవడం కోసం, లక్ష్మీ కటాక్షాన్ని మనం వృద్ధి చేసుకోవడం కోసం మనం చేస్తున్నామండి. అంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అని అంటే మన అప్పులు కూడా అండి, మన అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతాం. ఎప్పుడు మనకి ఐశ్వర్యం అనేది పెరుగుతూ ఉంటే కనుక నిజంగా మనకు ఎంత అప్పులు ఉన్నా కూడా మనం వెంటనే తీర్చుకోవడానికి మంచి సందర్భాలు కలిసి వస్తాయండి. అంత శక్తివంతమైన కల్లుపు పరిహారం అండి. అంటే కల్లుపు దీపాన్ని మనం వెలిగించడం. ఈ కల్లుపు దీపాన్ని అండి నిజంగా మనం ఒక కరెక్ట్గా ఎప్పుడైతే కనుక వెలిగించాలి, ఎలా వెలిగించాలి అనే విషయాన్ని మాత్రం కరెక్ట్గా తెలుసుకొని అది చేయగలిగితే అండి ఖచ్చితమైన రిజల్ట్ అనేది మనకు వస్తుందండి. అక్క నాకు కొంతమంది అయితే వెంటనే రావచ్చు, కొంతమందికి లేట్ అవ్వచ్చు, కానీ ఈ కల్లుపు దీపం అండి ఖచ్చితంగా మనకి ఒక్కసారి ఒక శుక్రవారం నాడు మీరు చేసి చూడండి ఫ్రెండ్స్. ఆ రిజల్ట్ని చూసి మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ కానీ, మనం చేసే పనుల్లో మార్పు కానీ ఇలా చూస్తూ ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా చేయాలన్న ఆలోచన అనేది వస్తుందండి. మీరు ఒక్కసారి ఇప్పుడు రాబోయే శుక్రవారం కానీ, రేపు గురువారం కానీ, మంగళవారం కానీ చేసుకోవచ్చు. శుక్రవారం చాలా ప్రధానమండి. అది కూడా అండి ఇంకా ఈ కల్లుపు దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి, ఒక శుక్రవారం నాడు మనకి హోరా సమయంలో, శుక్ర హోరా సమయం అనేది రోజుకి 3 సార్లు వస్తుందండి. అంటే శుక్రవారం నాడు ఉదయాన్నే 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు, ఈ 3 సమయాలలో మనకి హోరా సమయం అనేది ఉంటుందండి. అప్పుడు ఉదయాన్నే వెలిగించే వాళ్ళు బ్రహ్మం మనకి 6 నుంచి 7 వరకు ఉదయాన్నే వెలిగిస్తే ఇంకా మంచి ఐశ్వర్యాన్ని వృద్ధి చేయగలిగే ఈ కల్లుపు దీపం చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకా మధ్యాహ్నమైన వెలిగించవచ్చు, సాయంత్రమైన 8 నుంచి 9 లోపైనా సరే మనం వెలిగించుకోవచ్చు. ఎందువల్లంటే అండి హోరా సమయం అనేది అంత శక్తి, మిగతా సమయాల కంటే హోరా సమయంలో వెలిగిస్తే 100 రెట్ల ఫలితాన్ని వెంటనే మనం చూడవచ్చు అన్నదే మనకి పురాణాల్లో చెప్పబడుతుంది. ఇంకా ఎలా వెలిగించాలి అని అంటే మీరు ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి ఫ్రెండ్స్. అందులో మీరు ఏం చేస్తారనంటే చక్కగా పసుపు కుంకుమను పెట్టుకొని ఇలా ఒక పెద్ద ప్రమిదను తీసుకోండి. కింద ఫస్ట్ పెట్టడానికి ఒక పెద్ద ప్రమిదను తీసుకోండి. అందులో కొంచెం కల్లుప్పుని సగానికి పోయండి. ఆ ప్రమిదకు కూడా అండి చక్కగా మీరు పసుపు కుంకుమ ఎంత వీలైతే అంత చక్కగా అలంకరించుకోండి. చుట్టూ కింద నేను చూపిస్తున్నట్టుగా ప్లేట్ మీద కూడా పువ్వులతో అలంకరించుకోండి. ఆ తర్వాత ఆ కల్లుప్పు మీద మీరేం చేస్తారంటే
ఇంకొక చిన్న ప్రమిద, ఆ చిన్న ప్రమిద మీద ఇంకొక ప్రమిద పెట్టాలన్నమాట. ఆ ఒక్క ప్రమిద పెట్టకుండా దాని మీద 2 ప్రమిదలు ఒకదాని మీద ఒకటి పెట్టి ఆ పైన కల్లుపు పైన మీరు ఒక నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఫ్రెండ్స్. కింద కల్లుప్పు పోస్తున్నాము ప్లస్ నెయ్యితో కూడా దీపాన్ని వెలిగిస్తున్నాం కాబట్టి ఖచ్చితమైన చాలా అమోఘమైన రిజల్ట్ అండి. మంచి అప్పులు తీరడానికి కానీ చక్కగా మనకి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి కానీ మీరు ప్రతి శుక్రవారము కూడా మీరు వెలిగించుకోవచ్చు. కొంతమంది అయితే చెప్తున్నారు రోజు కూడా వెలిగించుకోవచ్చు అని. అలాగే మనం ఒక ప్లేట్లో ఇలాగా ఒక ప్రమిదలో కల్లుప్పు పోసి పెట్టుకుంటాం కదా ఆల్రెడీ. అలా పెట్టినప్పుడు అండి మీరు ఏం చేస్తారు అని అంటే ఆ కల్లుపుని అలాగే పెద్ద ప్రమిదలో వేసిన కల్లుపుని మాత్రం అలాగే ఉంచేసుకోవచ్చు. దీపాన్ని మీరు శుక్రవారం నాడు వెలిగిస్తే కనుక ఒక 3 రోజులు వరుసగా వెలిగించండి. మీరు ఒక శుక్ర, శని, ఆది 3 రోజులు వెలిగించండి. లేదంటే 3 శుక్రవారాలు వెలిగించండి. ఏదైనా సరే మీరు 3 సార్లు చేయండి. లేదక్క నేను ఒక్కరోజే చేయగలను అని అనుకున్న వాళ్ళు దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అని అంటే ముఖ్యంగా మనం నిజంగా నాన్ వెజ్ తినకూడదండి. శుక్రవారం నాడు చక్కగా తలంటు స్నానం చేసుకొని నిష్టగా చేసి చూడండి ఫ్రెండ్స్, మంచి రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. ఇలా చేసేటప్పుడు మీరు అమ్మవారికి సంబంధించిన వరాహి అమ్మవారిని తలుచుకోవచ్చు. అష్టలక్ష్ములు ఏ అష్టలక్ష్మి మంత్రాలైనా సరే మీరు మనసులో అనుకొని మీరు ఈ దీపాన్ని వెలిగించండి ఫ్రెండ్స్. ఇంకా ఆ తర్వాత ఆ రోజంతా కూడా మీరు ఆ దీపాన్ని అలాగే ఉంచేసేయచ్చు. ఆ తర్వాత రోజు మామూలుగా పైన పెట్టిన ప్రమిదలో మీరు మామూలుగా వాడుకోవచ్చు. కింద పెట్టిన కల్లుపుని మీరు మళ్ళీ వెలిగించుకుంటే కనుక ఒకసారి 3 రోజులు కూడా వరుసగా వెలిగించేసి ఆ కల్లుపుని ఆ తర్వాత డిస్పోజ్ చేసేసేయండి. లేదక్క నేను ఒక్కసారి వెలిగిస్తాను అని అనుకున్న వాళ్ళైనా సరే మీరు ఒక్కసారి కంటే 3 సార్లు వెలిగిస్తే చాలా ప్రయోజనం. కానీ కొంతమంది ఒక్కసారికి నాకు మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్తున్నారు. అలాంటప్పుడు మీరు ఒక్కసారైనా సరే వెలిగించుకోవచ్చు. ఆ తర్వాత ఆ కల్లుపుని మామూలుగా మీరు డిస్పోజ్ చేసేయచ్చు, అంటే షింక్లో పారపోసేయచ్చు అండి. నన్ను అడిగితే నేను 3 రోజులు చేస్తే ఏ పనైనా సరే దీపారాధన ఉప్పుతో చేసే దీపాన్ని 3 రోజులు చేసుకుని ఆ తర్వాత ఆ కల్లుపుని మీరు డిస్పోజ్ చేసుకోవచ్చు. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు ఎంత పెద్ద అప్పులున్నా కూడా అప్పులు తీరిపోవడం కానీ బంగారం తాకట్లో ఉన్న బంగారం విడిపించుకోవచ్చు అని కానీ మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. మీ సంపాదనలో కూడా వృద్ధి అనేది కనిపిస్తుంది అనమాట. ఇంకా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత నాకు కమెంట్స్లో తెలియచేయండి మీకు రిజల్ట్ అనేది ఎలా ఉంది అని. ఇంక ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.